హలో అండి. ఈ ఎండలకి ఒక మంచి రిఫ్రెష్‌మెంట్ డ్రింక్ కావాలి అంటే ఈ లెమన్ పంచ్ మీకోసమే అండి. ఇది మామూలు నిమ్మరసం కాదండి. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా, కొంచెం ఘాటుగా ఉండే అదిరిపోయే కాంబినేషన్ అనమాట. ఇందులో మనం వేసే సబ్జా గింజలు ఒంటికి చాలా చలవ చేస్తాయి. అలాగే మనం యాడ్ చేసే మిర్చి, పుదీనా ఈ డ్రింక్‌కి ఒక వెరైటీ కిక్‌ని ఇస్తాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ లెమన్ పంచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని దీనిలో 1 ఆర్ 2 స్పూన్స్ 30 మినిట్స్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. దీనిలోనే సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న లెమన్ని తొక్కుతో పాటు వేసేయండి. తర్వాత 6-7 పుదీనా ఆకుల్ని వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా గిల్లి వేసుకోండి. దీనివల్ల రసం అనేది వాటర్లోకి దిగుతాయన్నమాట. తర్వాత ఒక్క పచ్చిమిర్చి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా మధ్యలో కట్ చేసుకొని దీనిలోనే వేసేయండి. చాలామంది సన్నగా కట్ చేసుకొని మరీ వేసేస్తారనమాట. ఎక్కువ స్పైసీ కావాలంటే అలా ఫాలో అవ్వచ్చు. తర్వాత దీనిలోనే 3 స్పూన్స్ షుగర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ కన్నా తక్కువే పడుతుంది అనమాట సాల్ట్. అలానే 3-4 ఐస్ క్యూబ్స్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్ వేసుకుంటూ. గ్లాస్కి సరిపడా నీళ్లు పోసుకున్న తర్వాత లాస్ట్లో మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయిన లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఇది మీ పులుపు తగ్గట్లు యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే హాఫ్ లెమన్కి సరిపడా జ్యూస్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇవన్నీ వేసినాక ఇంకో గ్లాస్ని ఇలా మూతలాగా పెట్టి మంచిగా షేక్ చేయాలండి. ఇలా జాగ్రత్తగా ఉండాలి. పైన గ్లాస్ టైట్గా ఫిట్గా ఉండాలండి, లేకపోతే జ్యూస్ మొత్తం కారిపోతాయి. ఇది కష్టం అనిపించింది అంటే సింపుల్గా ఇంట్లో ఏదైనా బాటిల్ ఆర్ మూత ఉండే గిన్నెలో తీసుకొని మంచిగా షేక్ చేసుకొని గ్లాస్లోకి తీసుకున్న సేమ్ టేస్ట్ వస్తుందండి. ఇలానే చేయాలి అని రూల్ అయితే లేదండి. నాకు ఫిట్ అయ్యే గ్లాస్ ఉంది కాబట్టి నేను ఇలా ఫాలో అయిపోతున్నాను. ఇంతేనండి, రిఫ్రెష్మెంట్ లెమన్ పంచ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.